వెల్కమ్ టు SankalpStudySuccess. హలో ఫ్రెండ్స్. సో ఎవరైతే సెప్టెంబర్ 11 COSM ఎగ్జామ్ రాయబోతున్నారో వారందరి కోసం ప్రొవైడ్ చేస్తున్న ఈ క్రాష్ కోర్స్లో యూనిట్ 3లో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. సో ఫార్ మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మనం నేర్చుకున్నాము. తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. ఈ పర్టికులర్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని దాని మీద ఒక మోడల్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ టాపిక్ మీకు సిలబస్ పేపర్లో ఉంది. దాంతోపాటుగా ఈ పర్టికులర్ టాపిక్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చింది. దీన్ని ప్రూవ్ చేయమని ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చిందనమాట. అంటే ఆ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిటింగ్ కేసు వచ్చింది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్ ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఎట్లాంటి క్వశ్చన్ రావచ్చు అంటే నార్మల్ అప్రాక్సిమేషన్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇది రావచ్చు. అర్థమైందా? సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి నార్మల్ అప్రాక్సిమేషన్కి ఎందుకు వెళ్తున్నాం అన్నది మనం ఈ పర్టికులర్ సెషన్లో నేర్చుకున్నాం. బైనామియల్ నుంచి పాయిజాన్కి ఎందుకు వెళ్తున్నాం అన్నది మనం అక్కడ చూసాం. ఈ పర్టికులర్ సెషన్లో బైనామియల్ నుంచి నార్మల్కి ఎందుకు వెళ్తున్నామో చూద్దాము. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేవి మీరు నేర్చుకుంటారు ఈ పర్టికులర్ అప్రాక్సిమేషన్లో. ఈ పర్టికులర్ ఫార్ములాస్ని ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్లో ఎలా అప్లై చేయాలో కూడా మనం నేర్చుకుందాం. సరేనా? లెట్ us go through. Suppose the number of success x ranges from x1 to x2. This is the question అన్న. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అంతా ఇక్కడ రాసేసాను. ఈ థియరిటికల్ ఆన్సరే. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్ డెరైవ్ చేసిన తర్వాత ఆ ఫార్ములాస్ని కూడా మనం ఎలా అప్లై చేయాలో ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకుందాం. రైట్? సరే చూడండి. సపోజ్ ద నెంబర్ ఆఫ్ సక్సెసెస్ x ranges from x1 to x2. అంటే నెంబర్ ఆఫ్ సక్సెస్ యొక్క రేట్ ఎక్కడి నుంచి అక్కడికి రేంజ్ అవుతుందంటే x1 దగ్గర నుంచి x2కి రేంజ్ అవుతుందంట. అంటే సక్సెస్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది మారుతుంది అనుకుందాం. అయితే దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అంటే సక్సెస్ యొక్క నెంబర్స్ అంటే సపోజ్ హెడ్ పడే ఛాన్స్ ఇప్పుడు 300 ఉంది, ఆ తర్వాత 400 ఉంది, ఆ తర్వాత 500 ఉంది. అంటే ఛాన్సెస్ మారుతున్నాయా లేదా? సో గివెన్ బై ఇప్పుడు జనరల్గా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఫార్ములా ఎలా చెప్తాం మనం అంటే NCR P/R Q/n-R అయినా n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఏమంటున్నాం x1 to x2 ఉన్నాయి కాబట్టి సిగ్మా x1 to x2. అర్థమైందా? సో ఫర్ లార్జ్ n ఒకవేళ n వాల్యూ చాలా ఎక్కువగా ఉందనుకోండి, n వాల్యూ 5, 3, 4 అలా ఉంటే తక్కువ వాల్యూసే ఉంటే బైనామియల్ చేసేయచ్చు. కానీ n వాల్యూ థౌజండ్స్లో, హండ్రెడ్స్లో, 10,000స్లో ఉందనుకోండి అప్పుడు మనం పాయిజాన్కి జనరల్గా వెళ్తాం. పాయిజాన్కే వెళ్ళక్కర్లేదు, నార్మల్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. అది ఎట్లాగనేది ఇప్పుడు మనం చూద్దాం. సరేనా? ఫర్ లార్జ్ n ద క్యాలిక్యులేషన్ ఆఫ్ బైనామియల్ ప్రాబబిలిటీస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అవునా కదా? అందుకే వెళ్తున్నాం అనమాట నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి. ఇన్ సచ్ కేసెస్ ద బైనామియల్ కర్వ్ కెన్ బి రీప్లేస్డ్ బై నార్మల్ కర్వ్ అండ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ కంప్యూటెడ్. తద్వారా మనం ఏం చేస్తామంటే నార్మల్ కర్వ్లోకి వెళ్ళి వాటి యొక్క ప్రాబబిలిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేసి రిక్వైర్డ్ ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. రైట్? Please note this. Now let us see the different cases here in this approximation. Okay, see friends. So ఈ పర్టికులర్ కేసులో there are two cases, case 1 and case 2. Case 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Case 1 ఇక్కడ ఏం చెప్తుందంటే when probability of success and probability of failure both are equal to 1/2 కదా. అవునా కదా? హెడ్ పడే ఛాన్స్ 1/2 అయితే టెయిల్ పడే ఛాన్స్ కూడా 1/2నే. రెండు 1/2. ఈవెన్ వెన్ n ఈజ్ నాట్ లార్జ్, ఒకవేళ n అనేది అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా n ఈజ్ నాట్ లార్జ్ అంటే నాట్ టూ మచ్ లార్జ్ అని అక్కడ అర్థం. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ క్యాన్ బి అప్రాక్సిమేటెడ్ బై నార్మల్ డిస్ట్రిబ్యూషన్. స్టిల్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని అప్రాక్సిమేట్ చేయొచ్చు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి. రైట్? సో మన అందరికీ తెలుసు మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ n into p అని అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ √/npq. వీ నో దట్ వేరియన్స్ ఈజ్ రూట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. అవునా కదా? స్క్వేర్ ఆఫ్ చెప్తాం మనం. సి ఫ్రెండ్స్, సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ వేరియన్స్ అని అర్థం. అవునా కదా? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ √/వేరియన్స్. వేరియన్స్ అంటే ఏమవుతుంది అప్పుడు? వేరియన్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. అంతేనా? రైట్. ఓకే. ఫర్ ద కరెస్పాండింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, రైట్, మ్యూ అండ్ సిగ్మా ఆర్ నోన్. ఎప్పుడైనా సరే మనకి ఫర్ ద కరెస్పాండింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రతిదానికి కూడా మీన్ వాల్యూ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ రెండు మనకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మన ఫార్ములా నార్మల్ వేరియేట్ని ఒబ్టైన్ చేయడానికి ఒక ఫార్ములా యూస్ చేస్తాం. ఏంటది? Z ఈక్వల్స్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా. అవునా కదా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములాని యూస్ చేసి మనము నార్మల్ టేబుల్స్ని కూడా యూస్ చేసుకుని ఒక ఫార్ములాని డిరైవ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటి అంటే ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ లెట్ Z1 అండ్ Z2 బి ద వాల్యూస్ ఆఫ్ Z అనుకుందాం. Z యొక్క రేంజెస్ Z1 అండ్ Z2 ఉందని, Z1 నుంచి Z2 వరకు ఉన్నాయి. కరస్పాండింగ్ టు x1 అండ్ x2 అంటే x1 దగ్గర Z1 ఉంది, x2 దగ్గర Z2 ఉంది. ఆల్రెడీ ఇవన్నీ మనం చూసాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. ఆఫ్ x రెస్పెక్టివ్లీ దీస్ అంటే
ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అట్ ద రేంజెస్ ఆఫ్ x1 టు x2ని నార్మల్ వేరియబుల్గా కన్వర్ట్ చేసినప్పుడు z1 లెస్ దాన్ z2 అనే కదా మనం చూసాం. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ z1 నుంచి z2 వరకు లోపల ఒక z ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటి? ఏరియా ఫైండ్ అవుట్ చేయడమే కదా. బికాజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ అ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, వీ ఆఫెన్ యూస్ ఇంటిగ్రేషన్. అర్థమైందా? సో అండ్ దిస్ కెన్ బి డిటర్మైన్డ్ బై యూజింగ్ నార్మల్ టేబుల్స్ అనమాట. ఈ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నార్మల్ టేబుల్ని యూజ్ చేసే కదా మనం ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్? సో దిస్ ఈస్ ద కేస్ నెంబర్ 1. నౌ లెట్ us see the case number 2. ఓకే ఫ్రెండ్స్, let us see the case number 2. ఎప్పుడైతే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈక్వల్గా లేవో, ఇందాక కేస్ 1 ఏం చూసాం మనం? P = Q = 1/2 చూసాం. ఇప్పుడు PQ రెండు వేరువేరుగా ఉన్నాయి. అటువంటి కేసెస్లో ఫర్ లార్జ్ నెంబర్ n వీ కెన్ అప్రాక్సిమేట్ ద బైనామియల్ కర్వ్ బై ద నార్మల్ కర్వ్ అండ్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీస్. ఇది మనకు తెలుసు. అయితే ఫర్ ఎనీ సక్సెస్ x రియల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయంటే, క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ మనం చెప్తున్నారు. ఎప్పుడు? ఈ పర్టికులర్ కేసులో x - 1/2, x + 1/2 ఉంటుంది. Hence, z1 must correspond to the lower limit of the x1 class and z2 to the upper limit of the x2 class. So, x1 class ki z1 ne corresponding assign chestamu lower limit kinda, and z2 x2 kemo z2 ne assign chestam upper limit kinda in the when during the conversion. Class interval formula ante x - 1/2, x + 1/2. Adhainda. Now let us see the important formulas in case 2. Okay friends, see ikkada z1 formula ఏమవుతుంది అంటే x1 - 1/2 మైనస్ మీన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. అంటే x - mu బై సిగ్మా అంటాం. ఇక్కడ x1 - 1/2 గుర్తుపెట్టుకోండి ఫార్ములా. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి నార్మల్కి మనం రాసేటప్పుడు ఈ ఫార్ములాస్ వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే మ్యూ ఫార్ములా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎంత? NP. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా √/NPQ కదా. కాబట్టి z1 ఫార్ములా ఎంత? x1 - 1/2 మైనస్ NP బై √/NPQ. తర్వాత z2 ఫార్ములా ఎంత? x2 ప్లస్, ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ కదా. క్లాస్ ఇంటర్వెల్, లోవర్ క్లాస్ ఇంటర్వెల్, అప్పర్ క్లాస్ ఇంటర్వెల్ వేస్తున్నాం. సో x2 + 1/2 అప్పర్ క్లాస్ ఇంటర్వెల్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా. మ్యూ సిగ్మా వాల్యూస్ ఎంత బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో? NP √/NPQ. అర్థమైందా? ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఎంత? ఏంటి? z1 z2 దీస్ ఆర్ నథింగ్ బట్ కర్వ్లో లిమిట్స్ అనమాట, z1 నుంచి z2 వరకు. ఎస్ ఓ నో? సో z1 to z2 phi of z dz can be evaluated using normal tables. So this is the approximation answer అనమాట. మిమ్మల్ని క్వశ్చన్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ ద నార్మల్ అప్రాక్సిమేషన్ టు ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని అడిగాడు అనుకోండి. సో ఇప్పుడు రాసిన బోర్డు మీద రాసినంత రాయాలి, ఈ ఫార్ములాస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతే. అర్థమైందా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. Find the probability that out of 100 patients between 84 and 95 inclusive will survive a heart operation given that the chances of survival is 0.9. టోటల్గా 100 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరిలో హార్ట్ ఆపరేషన్స్ జరిగాయి. అయితే వాళ్ళల్లో సర్వైవ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే 84 నుంచి 95 వరకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గివెన్ దట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఈజ్ 0.9, ప్రాబబిలిటీ అంతా 0.9 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ 84 to 95 విల్ సర్వైవ్, అలా అనమాట. అలా అయితే ఏమన్నాడు? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్, అలా ఉండే ఛాన్స్ ఎంత? 84 to 95 ఉండే ఛాన్స్ ఎంత? సర్వైవల్ ప్రాబబిలిటీ వచ్చేసి 0.9. అది కదా క్వశ్చన్. సరే, సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ సర్వైవల్ ఎంత? 0.9. అంటే P = ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కదా సర్వైవల్ అంటే 0.9 అనుకుందాం. వాట్ ఈస్ Q దెన్? Q = 1 - 0.9 which is equals to 0.1 కదా. తర్వాత P వాల్యూ తెలిసింది, Q వాల్యూ తెలిసింది. సో ఇప్పుడు N ఎంత? N ఈజ్ నథింగ్ బట్ 100 పేషెంట్స్. N = 100 నెంబర్ ఆఫ్ పేషెంట్స్, రైట్. సో ఇప్పుడు మనకి N వాల్యూ 100 ఉంది కాబట్టి బైనామియల్ వేయకూడదు. అంటే సి ఫ్రెండ్స్, అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఫార్ములా ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసాము. సిగ్మా R = x1 to x2 అంటే 84 to 95. R = 84 to 95 ఏం చెప్తాం? 100 CR, రైట్. P పవర్ అంటే 0.9 పవర్ R, 0.1 పవర్ 100 - R. ఇదే కదా. ఇది ఎంత పెద్దది ఫ్రెండ్స్ 100 ఉన్నప్పుడు. కాబట్టి ఇలా చేయగలమా? పాసిబిలిటీ ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ ఫర్ అస్. దట్స్ వై వీఆర్ మూవింగ్ ఫర్ నార్మల్ అప్రాక్సిమేషన్. అర్థమైందా? సో చూడండి, సో దీనికన్నా ముందు మనం మీన్ ఫార్ములా ఎంత? మీన్ ఈజ్ నథింగ్ బట్ N into P. ఎస్ ఓ నో? NP ఎంత? 100 into 0.9 ఈజ్ నథింగ్ బట్ 90. What is NPQ? 90 into 0.1 which results to 9. అంతేనా? రైట్. అయితే ఇది వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? √NPQ కదా. √NPQ అంటే √9 ఎంత?
√9 ఈక్వల్స్ టు 3. సో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వచ్చేసి 3. ఓకే, ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ టు సమ్ అప్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. ఆర్ ప్లేస్లో 84 పెట్టాలి, 95 వరకు పెడుతూ ఉండాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తాం మనం, టు అవాయిడ్ ఇట్ వీ కెన్ రీప్లేస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ బై నార్మల్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ఏం చేస్తామంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్లేస్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ రీప్లేస్ చేస్తాం టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్, రైట్? సో హియర్ x1 ఈక్వల్స్ టు 84, x1 ఈక్వల్స్ టు 84, తర్వాత x2 ఈక్వల్స్ టు ఎంత, 95. అవునా? సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 84 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 95. దీన్ని జెడ్లోకి మార్చుకోవాలి కదా, z1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z2. అవునా, మార్చుకోవాలి. ఇప్పుడు z1 ఎంత, మనం ఆల్రెడీ ఫార్ములాస్లో చూసాం. z1 ఫార్ములా ఎంత, x1 మైనస్ 1/2. అవునా కదా? సో x1 మైనస్ 1/2 మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా అని చూసాం. సో x1 ఎంత, 84 మైనస్ 1/2, వాట్ ఈస్ మ్యూ వాల్యూ? మ్యూ వాల్యూ ఈజ్ 90. 90 ఈజ్ నథింగ్ బట్ మీనే కదా, 90 డివైడెడ్ బై వాట్ ఈస్ సిగ్మా వాల్యూ ఈజ్ 3. సో 84 మైనస్ 90 ఈజ్ -6. కాబట్టి ఏమొస్తున్నాను, -6 మైనస్ 1/2 డివైడెడ్ బై 3 ఇస్ -12 మైనస్ 13/6. అవునా కదా? సో ఇట్ ఈస్ -13/6. సో -13/6 వచ్చింది. అదేవిధంగా మనం Z2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సి ఫ్రెండ్స్, Z2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? Z2 ఫార్ములా ఎంత, x2 మైనస్ 1/2 మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా. సో x2 ఎంత, x2 వచ్చేసి మనకి ఇక్కడ 95 ఉంది. సో 95 మైనస్ 1/2 మైనస్ మ్యూ ఎంత, 90 డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 3. ఎస్ అను. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నా, సో 95 మైనస్ 90 ఈజ్ 5. 5 మైనస్ 1/2 ఈజ్ నథింగ్ బట్ 5 మైనస్ 1/2 ఈజ్ 10 మైనస్ 9. 10 మైనస్ 1 ఈజ్ 9. 9/2 9/6 వస్తుంది ఇక్కడ. సో 9/6 అంటే 3 2s 3 3s 9, 3 2s 6 అంటే 3/2 అంటే 1.5. ఆర్ఎల్స్ 3/2 ఉంచేసినా పర్వాలేదు. ఎస్ అను, అంతేనా? వెయిట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్లస్ కదా, Z2 అంటే దిస్ ఇస్ హియర్ ఈస్ ద మిస్టేక్. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ Z2 ఫార్ములా ఎంత, x2 ప్లస్ 1/2 మైనస్ మ్యూ. ఇప్పుడు చూడండి, సో x2 ఎంత, x2 వచ్చేసి 95 ప్లస్ 1/2 మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యూ, మ్యూ ఈజ్ 90 డివైడెడ్ బై సిగ్మా అంటే 3, రైట్? సో 95 మైనస్ 90 ఈజ్ 5. 5 ప్లస్ 1/2 ఎంత, 11/2. సో 11/2 2 3 6 11/6 వస్తుంది. అవునా? ఓకే ఫైన్. ఇప్పుడు మనం Z1 కనుక్కున్నాము, Z2 కనుక్కున్నాం. అవునా కదా? కాబట్టి ఫైనల్గా మనం ఏం రాస్తాం, సి ఫ్రెండ్స్, అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే P ఆఫ్ Z1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z2 ఎంత, P ఆఫ్ -13/6. అవునా కదా? Z1 వాల్యూ -13/6 అయినా, -13/6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు Z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11/6 రాస్తాం. ఎస్ అను? ఓకే, ఇప్పుడు చూడండి, ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం మనకు ఆల్రెడీ తెలిసిందే. నార్మల్ కర్వ్ గీయాలి. సపోజ్ దిస్ ఈజ్ -13/6, సపోజ్ దిస్ ఈజ్ 11/6. ఇప్పుడు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే 0 దగ్గర నుంచి ఈ ఏరియా ఎంతో, 0 దగ్గర నుంచి ఇటు ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే AZ1 అంటే సి ఫ్రెండ్స్, A ఆఫ్ 11/6 ప్లస్ A ఆఫ్ ఏం చేస్తాం, -13/6 వేస్తాం. -13/6 కూడా +13/6 కింద కన్సిడర్ చేసుకోవాలి కదా. A ఆఫ్ 11/6 ప్లస్ A ఆఫ్ 13/6 కన్సిడర్ చేసుకుంటాం. అవునా కదా? సో A ఆఫ్ 11/6 అంటే A ఆఫ్ 1.83, ఏరియా ఆఫ్ 1.83 ప్లస్ A ఆఫ్ 13/6 అంటే 2.17. మనం ఇప్పుడు A ఆఫ్ 2.17 చూడండి. ఇప్పుడేం చేస్తాము అంటే యూజింగ్ నార్మల్ టేబుల్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ 1.83 ఎంత, 1.8 దగ్గర 0.03 దగ్గర ఎంత ఉంది, 0.4664 ఉంటుంది వాల్యూ. చూసుకోండి నార్మల్ టేబుల్స్లో. మరి 2.17 దగ్గర ఎంత ఉంటుంది, 2.1 దగ్గరను 0.07 దగ్గర, ఈ రెండింటి దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0.4850 ఉంటుంది. సో ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే ద వాల్యూ విల్ బీ 0.9514. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి నార్మల్లోకి ఈ రెండు Z1 ఫార్ములా Z2 ఫార్ములాని యూజ్ చేసి దీని నుంచి ఒబ్టైన్ చేయాలి, ఈ పర్టికులర్ ఫార్ములా నుంచి ఒబ్టైన్ చేయాలి. అర్థమైంది? ఈ ప్రాసెస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. ఖచ్చితంగా డయాగ్రామ్ని మెన్షన్ చేయండి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next question. Okay friends, let us solve another question. 8 coins are tossed together
ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 to 4 heads ఇన్ ఏ సింగిల్ టాస్. 8 coins టాస్ చేశారు. ఏం అడుగుతున్నారంటే 1 to 4 heads ఒక సింగిల్ టాస్లో, ఫస్ట్ టాస్లోనే కనీసం అన్న మాట ఇక్కడ ఏం లేదు. 1 to 4 heads పడే ఛాన్స్ ఎంత కదా. దీన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసుకుని సాల్వ్ చేద్దాం. సో 8 coins టాస్ చేశారు, హెడ్స్ అంటున్నాడు ఇక్కడ, అవునా కదా. సో హెడ్ పడే ఛాన్స్ ఎంత, టెయిల్ పడే ఛాన్స్ ఎంత, రెండు కూడా 1/2. అంటే ఇది కేస్ 1, అవునా. అయినా సరే మనం ఇక్కడ జెడ్ ఫార్ములాస్ని సేమ్గా యూజ్ చేసుకోవాలంటే మీన్ ఫార్ములా ఎంత, మీన్ ఈజ్ నథింగ్ బట్ n into p. n ఈజ్ నథింగ్ బట్ 8. n నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా, n అంటే 8 అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే n 8 into 1/2. ఎస్ అను. సో కాబట్టి ఏమొస్తుంది, మీన్ వాల్యూ 4 వస్తుంది. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు √/npq, అవునా కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, √/np అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంత వచ్చింది, 4 వచ్చింది. 4 into q ఎంత, ఇట్ ఈస్ 1/2 ఓన్లీ, రైట్. సో 2 2s 4 అంటే స్టాండర్డ్ డీవియేషన్ విల్ బి ఈక్వల్స్ టు √2. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, రైట్, సో ఇప్పుడు మీన్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ తెలిసిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ రెండు పూర్తయిన తర్వాత ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చాడు, n వాల్యూ 8 ఎంత ఇచ్చాడు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ అప్రాక్సిమేషన్స్ ఎప్పుడు చేస్తాం, బైనామియల్ నుంచి నార్మల్కి కానీ పాయిజాన్కి కానీ n వాల్యూ చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఉన్నప్పుడే కదా. ఇక్కడ ఎంత ఉందండి, 8 ఉంది. మరి ఎందుకు అప్రాక్సిమేషన్ అంటే అప్రాక్సిమేషన్ చేసి కూడా చేయొచ్చు, అర్థమైనా, అది లాజిక్. సో n వాల్యూ తక్కువగా ఉన్నా కూడా మనం అప్రాక్సిమేషన్ చేయొచ్చు, అర్థమైందా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఇప్పుడు x1 ఎంత, x1 ఈజ్ 1, x2 ఈజ్ 4. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు 1, x2 ఈక్వల్స్ టు 4, రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు z1 z2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. z1 ఫార్ములా ఎంత, x1 - 1/2, అవునా, మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా, అంతేనా. సో x1 ఎంతనా, x1 ఈజ్ 1 - 1/2 మైనస్ ఇట్స్ మ్యూ ఎంత, మ్యూ ఈజ్ నథింగ్ బట్ 4 డివైడెడ్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా ఈజ్ √2. అండ్ z2 ఎంత, z2 ఈక్వల్స్ టు x2 ప్లస్, అంతేనా. సో x2 + 1/2 మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా ఎంత, x2 అంటే ఎంతనా, x2 ఈజ్ నథింగ్ బట్ 4 + 1/2 మైనస్ మ్యూ ఈజ్ నథింగ్ బట్ 4 డివైడెడ్ బై సిగ్మా ఈజ్ √2. సో 1 - 1/2 ఈజ్ 1/2 మైనస్ 4 డివైడెడ్ బై √2. 4 + 1/2 9/2 మైనస్ 4 డివైడెడ్ బై √2 మైనస్ 7/2 √2, అవునా. 4 2s 8, 1 - 8 ఈజ్ నథింగ్ బట్ -7. ఇదంతా ఫ్రెండ్స్ 1/2 √2 వస్తుంది, అవునా. సో -7/2 √2 వచ్చింది, 1/2 √2 వచ్చింది. -7/2 √2 అంటే -2.47. తర్వాత 1/2 √2 అంటే 1/2 √2 ఈజ్ నథింగ్ బట్ 0.35, ఓకేనా. సో 0.35 వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి z1 వాల్యూ, z2 వాల్యూస్ వచ్చేసాయి. సో z1 వాల్యూ, z2 వాల్యూస్ వచ్చేసినప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏమవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఫార్ములా ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ వాల్యూ కూడా మీరు వేయండి, ఇందాక ప్రాబ్లంకి మనం వేయలేదు. అది వేసాకే P/లోకి వెళ్తాం. అంటే రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఎంత, ఇంటిగ్రల్ z1 అంటే ఎంత, -2.47, z2 అంటే ఎంత, 0.35, అవునా, φ(z) dz. ఓకే, చూడండి, దీన్ని మనం ఎలా రాస్తాం, P(-2.47) < z < 0.35 అని రాస్తాం, అవునా. సో వాట్ ఈస్ ద కర్వ్లో ఎలా ఉంటాయి, దిస్ ఈజ్ -2.47, దిస్ ఈజ్ 0.35, అవునా. సో ఇది ఎట్లా చేస్తాం, దీన్ని యాడ్ చేస్తాం, అంతే కదా. ఈ అప్రాక్సిమేషన్ని ఆల్రెడీ మనకు తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ a of -2.47 ప్లస్ a of 0.35. సో ఏరియా ఆఫ్ -0.27 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోయి 2.47 వస్తుంది. అంటే a of 2.47 ప్లస్ a of 0.35, రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే a of 0.35 ఎంత, ఇస్ నథింగ్ బట్ 0.4932. 35 ఎంత, 0.4932, అవునా కదా. 0.35కి తర్వాత
2.47 కదా 0.1368. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.63. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే 63/100 ఈజ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ రకంగా ఉంటాయన్నమాట అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అప్రాక్సిమేషన్ నుంచి మనం అప్టైన్ చేస్తాం. ఇక్కడ n వాల్యూ 8 అయినప్పటికీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసి మళ్ళీ మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? ఇది ఒక మోడల్ అనమాట క్వశ్చన్. రైట్? ప్లీజ్ నోట్ దిస్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వెల్, ఈ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అన్న. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్. వెల్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఇంకా జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే COS ఎగ్జామ్ రాయబోతున్నారో, SM ఎగ్జామ్, COSM ఎగ్జామ్, ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు వరకు జరిగిన ప్రతి సెషన్లో ఉన్న ప్రతి టాపిక్ ఎక్స్పెక్టెడ్ మోడలే. ప్లీజ్ నోట్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ వెల్. ఏ డౌట్ వచ్చినా టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. We will answer you. Thank you so much for watching. Again, see you in the next session. Take care. Bye-bye.